మీరు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు. మీకు అందరికీ చాలా అద్భుతమైన ఆస్పిరేషన్స్ ఉంది. ఆ ఆస్పిరేషన్స్ని నర్చర్ చేసే బాధ్యత ఇక్కడ వేదిక మీద మేము అందరం తీసుకుంటాం, గైడ్ చేస్తాం, నర్చర్ చేస్తాం. కానీ మిమ్మల్ని అందరం చివరికి కోరేది ఒకటే, ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్ ఆఫ్ యూ షుడ్ బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. అది చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మాటలో చెప్పాలంటే నా అదృష్టం మీ అందరితో కూర్చుంటాం. ఎందుకంటే నేను ఎప్పుడూ టాపర్ని కాదు, నేను ఓన్లీ ఫ్రెండ్స్ ఆఫ్ టాపర్ని. అసలు ఆశించడం కూడా ఆలోచన వచ్చేది కాదు. అందరు చదువుతుంటే బాగా చదువుతున్నారులే, మనం అంత సీన్ లేదనుకుని బ్యాక్ బెంచర్, అబ్సల్యూట్ లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు నేను. లిటరలీ లాస్ట్ బెంచ్ అది ఎప్పుడు. కానీ నిజంగానే వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. యూ మేడ్ అస్ ప్రౌడ్. నన్ను ఒక మాట చెప్పాలంటే, ప్రభుత్వ విద్య పరువుని మీరందరూ కాపాడారు. ఈరోజు అందరూ డిస్కస్ చేస్తున్నారు. క్యాబినెట్ అయిన తర్వాత కూడా క్యాబినెట్ అయిన తర్వాత మంత్రులందరూ కూడా వచ్చి, ఈ మ్యాజిక్ జరిగింది ఈసారి, చాలా బాగా చేశారు, ఇంకా డ్రైవ్ చేద్దాం. కమిట్మెంట్ పెరిగింది ప్రజాప్రతినిధులలో. సక్సెస్ వచ్చేగల కమిట్మెంట్ పెరిగింది. మీ ఎగ్జామ్లు ఏమో నాకు ఎగ్జామ్ లాగా అనిపించింది. అడగండి వేదిక అందరూ తెలుసు, ఇదేదో నాకు ఎగ్జామ్. దేవాంశ్ ఎగ్జామ్ రాసినా అంత టెన్షన్ పడేవాడు కాదేమో. మీ ఎగ్జామ్ అంటే నాకే టెన్షన్ లాగా ఉంది. ఎలా జరిగింది ఎవ్రీడే మాట్లాడుకున్నాను, ఏం జరిగింది, ఎక్కడ ఇష్యూస్ లేదు కదా, ప్రాబ్లమ్స్ ఎక్కడైనా వచ్చినాయా, చాలా సీరియస్గా తీసుకున్నాను. సో వీఆర్ వెరీ కమిటెడ్ టు దిస్ అండ్ రిఫార్మ్స్కి వీఆర్ కమిటెడ్. అండ్ సక్సెస్ బ్రీడ్ సక్సెస్. ఈరోజు ఒక సక్సెస్ వచ్చింది, మీరు చూడండి నెక్స్ట్ బ్యాచ్ ఇంకా ఇంప్రూవ్ అవుతారు. సో సక్సెస్ విల్ బ్రీడ్ సక్సెస్. ఈ ఫస్ట్ సక్సెస్ కోసం ఈ ప్రభుత్వానికి 10 నెలలు పెట్టింది. బట్ ఒక తొలి అడుగు ఇది, తొలి అడుగు మాత్రం. ఇంకా చాలా చేయాల్సిన ఉంది. సో ఇప్పటికీ నేను చాలా ఎక్కువ మాట్లాడిస్తా. మీ దగ్గర నుంచి వినేదానికి ఉన్నాను నేను ఇక్కడ, మీ దగ్గర నుంచి, మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వినేదానికి ఉన్నాను. సో మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే, మీ ఎక్స్పీరియన్సెస్ ఉంటే దయచేసి మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్కారాలు. నా పేరు బండి పావని. నిన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కర్నూలులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ పూర్తి చేశాను. నాకు ఫస్ట్ ఇయర్ 461 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 470కి. ఇటీవల జరిగిన పబ్లిక్ పరీక్షల్లో 986 మార్కులు వచ్చాయి 1000కి. స్టేట్ ఫస్ట్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇందుకు మా అమ్మ, మా నాన్న నన్ను చాలా బాగా ప్రోత్సహించారు. మా సార్ వాళ్ళు కూడా చాలా బాగా సహకరించారు నేను ఇంత బాగా చదవడానికి. సార్, మీరు కూడా మాకు చాలా బాగా టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేశారు, అలాగే నోట్బుక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా మా కాలేజ్లో మెయిన్స్ కోచింగ్ అనేది ఏమీ లేదు, కానీ మీరు రీసెంట్గా ఇంప్లిమెంట్ చేశారు. అది మా జూనియర్ వాళ్ళకి లభించింది. మాకు ఆ అవకాశం లేకపోయినా అది మా జూనియర్ వాళ్ళకి లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మీరు ప్రతి ఒక్క విద్యార్థి ఆరోగ్యకరమైన పోషకాహారం తినాలనేసి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహించారు. దానికి కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా సార్, లాస్ట్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, మా లాంటి పేద విద్యార్థులకు ప్రభుత్వం తమ సహాయంతో మరింత ప్రోత్సహిస్తే మేము మా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు. ఒక్క నిమిషం, సహాయం అన్నారు, చెప్పండి ఇంకా డీటెయిల్గా ఎక్స్పాండ్. ఫైనాన్షియల్గా సార్, అలాగే కాలేజెస్లో ఫ్రీగా సీట్స్ ఇవ్వడం, అలాగే కోచింగ్స్ కూడా ఫ్రీగా ఇప్పివ్వడం, అలాంటివి చేస్తే మేము కూడా ఇంకా బాగా చదివి ఉన్నత పొజిషన్స్లో ఉంటామని తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా.